సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సంపద. దానికి సంబంధించిన ఒక రహస్య జ్యోతిష్య కీలకం గురించి. ఇది మనందరి జాతకాల్లో దాగి ఉన్న ఒక ప్రత్యేక నక్షత్రం కదన్నమాట. సాధారణంగా మనం మన జన్మ నక్షత్రం గురించే ఎక్కువగా ఆలోచిస్తాం కదా. కాని వేద జ్యోతిష్యమేం చెప్తుందంటే మన సంపదకు అసలైన రహస్యం జన్మ నక్షత్రంలో కాదట, దాని తరువాత వచ్చే ఇంకో నక్షత్రంలో దాగి ఉందట. వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ. సో, ఆ రహస్య నక్షత్రం పేరేంటో తెలుసా? అదే సంపత్ నక్షత్రం. పేర్లోనే ఉంది అంతా. మరి దాని అర్థమేంటి, దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. మన జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దానికి వెంటనే వచ్చే అంటే రెండో నక్షత్రమే ఈ సంపత్ నక్షత్రమన్నమాట. సంపత్ అంటే సంపద, ఐశ్వర్యం. సో పేరుకు తగ్గట్టే ఈ నక్షత్రానికి మన ఆస్తులతో, మన జీవనోపాధితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. సరే, ఈ సూత్రం థియరీలా కాకుండా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణ ఒక మొక్క రూపంలో దాగి ఉంది. అదేంటో చూద్దాం రండి. ఉదాహరణకి ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్లని తీసుకుందాం. వాళ్ల సంపదకు మార్గమెక్కడుందో తెలుసా? వాళ్ల సంపత్ నక్షత్రమైన పునర్వస్సులో దాగి ఉంది. ఆరుద్రకి, పునర్వసుకి మధ్య ఉన్న ఈ సంబంధం నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడే మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పునర్వసు నక్షత్రానికి చిహ్నమేంటో తెలుసా? వెదురు మొక్క. ఆ వెదురు మొక్క నుంచే మనమొక శక్తివంతమైన పాఠం నేర్చుకోవాలి. ఒక్కసారి వెదురు మొక్క గురించి ఆలోచించండి. నాటిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు అది భూమిపైకి అంగుళం కూడా పెరగదు. కాని లోపలేం జరుగుతుంది? భూగర్భంలో తన వేళ్లను బలంగా విస్తరింపజేసుకుంటుంది. బయటకు ఏమీ కనిపించదు. ఆరుద్ర నక్షత్ర జాతకులు కూడా ఠీక్ ఇదే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. వెంటనే ఫలితాలు రావాలని ఆశించకూడదు. ఒక బలమైన పునాది వేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ పునాది పూర్తయ్యాక వచ్చే విజయం అసలు ఊహించని స్థాయిలో ఉంటుంది. చూసారా, ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో! పైకి ఏమీ కనిపించట్లేదంటే లోపల ఏ పని జరగట్లేదని కాదు. అసలైన పని, అసలైన బునాది అక్కడే పడుతోంది. కాబట్టి ఓపిక, సహనం ఇదే ఇక్కడి కీలకమైన మంత్రం. సరే, ఒక ఉదాహరణ చూశాం కదా. ఇప్పుడు ఇంకో చాలా ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం. ఈసారి ఒక మొక్క కాదు, ఒక జంతువు. దానినుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఇంకో స్థాయిలో ఉంటుంది. మనమిప్పుడు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి గురించి మాట్లాడుకుందాం. వీళ్ల సంపద నక్షత్రమేంటంటే ఉత్తరాషాఢ. మరి ఈ ఉత్తరాషాఢకు సంబంధించిన చిహ్నమేంటో చూద్దామా? ఈ సంపద నక్షత్రానికి చిహ్నం ముంగిస. అవును, ముంగిస. దానికున్న ఒకే ఒక ప్రత్యేకమైన లక్షణం. అదే ఇక్కడ మొత్తం కథని మలుపు తిప్పుతుంది. ముంగిస స్పెషాలిటీ ఏంటి? పాము విషాన్ని కూడా తట్టుకోగలదు, దాన్ని జీర్ణం చేసుకోగలదు. పాము కాటు నుంచి బ్రతికి బయటపడగల దాదాపు ఏకైక జంతువు. దీన్ని మన ఆధునిక జీవితానికి అన్వయిస్తే ఇక్కడి విషమేంటి? విమర్శ, నెగటివిటీ. సో ఈ విమర్శ అనే విషాన్ని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యానికి ముంగిస ఒక ప్రతీక. ఇది చాలా శక్తివంతమైన రూపకం కాదంటారా? అంటే క్లియర్గా చెప్పాలంటే పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గనక సంపద సాధించాలనుకుంటే వాళ్లు అలవర్చుకోవాల్సిన ఆ ఒక్క లక్షణం విమర్శ అనే విషాన్ని తట్టుకోగల మానసిక దృఢత్వం. ఎదుటివాళ్లు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లగలగడం. అదే వాళ్ల విజయానికి ఏకైక మార్గం. సరే, ఇప్పుడు ఈ రెండు ఉదాహరణలు చూశాం కదా. ఒకటి వెదురు, ఇంకొకటి ముంగిస. ఈ రెండింటినీ కలిపి చూస్తే మనకొక స్పష్టమైన వ్యూహం, ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఈ పట్టిక చూడండి, ఎంత క్లియర్గా ఉందో. ఆరుద్ర వాళ్లకి వాళ్ల సంపద నక్షత్రం పునర్వసు, దాని చిహ్నం వెదురు. వాళ్లు అలవర్చుకోవలసింది ఓపికతో కూడిన సన్నాహం. అలాగే పూర్వాషాఢ వాళ్లకి సంపద నక్షత్రం ఉత్తరాషాఢ, చిహ్నం ముంగిస. వాళ్లు అలవర్చుకోవలసింది విమర్శలకు స్థితిస్థాపకత. చూసారా, ప్రతి జన్మ నక్షత్ర జాతకులు తమ సంపద నక్షత్రం యొక్క చిహ్నం వెలుకొన్న ఆ ప్రధాన లక్షణాన్ని తమ జీవితంలోకి తెచ్చుకోగలిగితే సంపదకు మార్గం దానంతటా అదే తెరుచుకుంటుంది. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆ చిహ్నాన్ని
అంటే వెదురుబొమ్మనో ముంగిస ఫోటోనో ఇంట్లో పెట్టుకుని పూజించడం కాదు ముఖ్యం. అస్సలు కాదు. దాని వెనుక ఉన్న ఆ లక్షణాన్ని, ఆ క్వాలిటీని మనలో మనం పెంపొందించుకోవాలి. అసలైన శక్తి దాగి ఉండేది అక్కడే. సరే, ఈ కాన్సెప్ట్ కేవలం జ్యోతిష్యానికే పరిమితం కాదు. ఇది మన పర్సనల్ డెవలప్మెంట్కి, వ్యక్తిగత అభివృద్ధికి ఒక పెద్ద ఫ్రేమ్వర్క్లా ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. అవును, ఇది కేవలం ఏదో ఒక జ్యోతిష్య పరిహారమో, ఉపాయమో కాదు. ఇది అంతకు మించి ఒకరి జీవితంలో వాళ్లు విజయం సాధించడానికి, వాళ్ల ప్రత్యేకమైన మార్గానికి ఏ లక్షణాలు అవసరమో గుర్తించి వాటిని పెంపొందించుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గదర్శి లాంటిది. కాబట్టి చివరగా ఒక్క విషయం. జ్యోతిష్యంతో సంబంధం ఉన్నా లేకపోయినా మనమందరం మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ సమయంలో నా జీవితం నా నుండి ఏ ప్రధాన లక్షణాన్ని పెంపొందించుకోమని కోరుతోంది? అది ఓపిక, లేక విమర్శను తట్టుకునే ధైర్యమా, ఇంకేదైనానా? ఆ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మన ఎదుగుదలకు, మన సంపదకు తాళం చెవి దాగి ఉండవచ్చు.